మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 16 వచనముల వరకు మీరు చూసినట్లయితే 2 రకాల మనుషులు ఉన్నట్లు మనం చూడగలుగుతాం. మొదటి వారు తండ్రిని ప్రేమించేవారు. రెండవ రకమునకు సంబంధించిన వారు లోకంలో ఉన్నదాన్ని ప్రేమించేవారు. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడము. తండ్రిని ప్రేమించేవారు లోకాన్ని ప్రేమించరు. లోకాన్ని ప్రేమించేవారు తండ్రిని ప్రేమించలేరు. లోకాన్ని ప్రేమించేవారు లోకం ఏదైతే ఇస్తుందో దానినే ప్రేమించి అదే తమకి మంచిది అని భ్రమపడిపోయేవారిగా ఉంటారు. అయితే ఈ దినాన మనము ఈ 2 కేటగిరీస్లో దేనికి సంబంధించిన వారుగా ఉంటున్నాం? ఒక మార్గం గమనిస్తారా అంటే, తండ్రిని ప్రేమించేవారా? మీరు లోకాన్ని ప్రేమించలేరు. లోకాన్ని ప్రేమించేవారా? అయితే మీలో తండ్రి ప్రేమ లేదు. తండ్రిని ప్రేమించేందుకు ఇష్టము లేదు. ప్రేమించాలనుకుంటున్నది మీ వలన అవ్వదు. ఈ లోకము అందించేవి అన్నీ కూడా కొంతకాలం మాత్రమే ఉంటాయి. కొంతకాలం మాత్రమే సంతోషంగా ఉంటాయి. అయితే ఈ దినాన మనము నేత్రాశ గురించి ధ్యానిద్దాం. నేత్రాశ అంటే ఏంటండి? కనుగొనింది కావాలి అనుకోవడం. కంటికి ఆకర్షణీయంగా కనిపించిన ప్రతిదీ సొంతం చేసుకోవాలి అనే ఆశ కలిగి ఉండడమే నేత్రాశ. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చూసినట్లయితే, కన్ను అనేది దేహానికి దీపముగా రాయబడింది. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా ఎలా ఉంటుంది? తేటగా ఉంటుంది అని రాయబడిందండి. అయితే ఈ దినాన మన కన్నులు ఎటువైపు వెళ్తూ ఉన్నాయి? మన యొక్క కన్నులు ఎక్కడ ఆగుతూ ఉన్నాయి? మన యొక్క కన్నులు దేనిని ఆశపడుతూ ఉన్నాయి? ఒక్కమారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారండి. ఆదికాండము 3వ అధ్యాయము 26వ వచనాన్ని మీరు చూసినట్లయితే, హవ్వగారి కన్నులు ఎటువైపు వెళ్ళాయండి? ఆమె కన్నులకు అది అందమైనదిగా, వివేకమిచ్చు రమ్యమైనదిగా కనిపించిందంట. కన్ను చూసింది, మనసు కావాలనింది. వెంటనే క్రియల ద్వారా ఏం జరిగింది? పాపం అనేది జరిగిపోయింది. మన కన్నులు ఏ ఏ ప్రదేశాల్లో ఈ దినాన తిరుగుతూ ఉన్నాయో కదా, అది నిన్ను ఎటువైపు లాగుతుంది? నిత్య జీవమునకు లాగుతా ఉందా? లేకపోతే నిత్య నాశనమైన నరకమునకు నిన్ను తోసివేస్తా ఉందా? ప్రియ సహోదరి సహోదరుడు, ఒక మార్గం గమనిస్తా. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం మీరు చూసినట్లయితే, గిబియోను వాసులైన హివ్వీయులు ఇశ్రాయేలీయులు యోర్దాను నది దాటి వచ్చి హాయి రాజుకు తర్వాత ఎరుకో పట్టణానికి చేసిన దాన్నంతా చూసిన తర్వాత భయపడిపోయారంట. వాళ్ళు ఏం చేశారంటే, రాయబారులము అనే విధంగా వేషం వేసుకుని, పాత బట్టలు ధరించి, పాత గోనె పట్టలు తమ గాడిదల మీద వేసి, పాతగిలిపోయిన చెప్పుల్ని తొడుక్కొని, ఎండిపోయిన ఆహారాన్ని తీసుకుని ఇశ్రాయేలీయులను కలిసేందుకు వచ్చారంటే. అదే 14వ వచనంలో మీరు చూసినట్లయితే, ఆ ఎండిన ముక్కలని ఇశ్రాయేలీయులు యెహోవా వద్ద సెలవు పొందకుండానే ఆ యొక్క ఆహారాన్ని తీసుకుని తిన్నారంట. వారితో నిబంధనని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే ఆ యొక్క భక్ష్యములను గురించి రాయబడి ఉన్నది డ్రై అండ్ మోల్డీ బ్రెడ్. అంటే చెడిపోయిన ఆహారం, ఎండిన ఆహారం, చెడిపోయిన ఆహారం. దానివలన శరీరమునకు, ఆరోగ్యమునకు మంచిది కాని ఆహారం వైపు వాళ్ళ కన్నులు వెళ్ళాయండి. వాళ్ళు ఎప్పుడైతే యోర్దాన్ని దాటి వచ్చారో అదే కనాను దేశపు పంటను తినడం మొదలుపెట్టారు. మన్నా ఆగిపోయింది. ఫ్రెష్గా వాళ్ళు వండుకోగలరు. ఫ్రెష్గా వాళ్ళకి ప్రతిదీ కూడా దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. అయితే వాటి వైపు వాళ్ళ కన్నులు వెళ్ళలేదు. కానీ ఈ హివ్వీయుల చేతిలో ఎండిన ఆ యొక్క మౌల్డ్ అనేది పట్టేసి ఉన్న ఆ యొక్క ఎండిన బ్రెడ్ ముక్కల వైపు వాళ్ళ కన్నులు వెళ్ళాయండి. ఈ దినాన మన యొక్క కన్నులు కూడా నీరు లేని ప్రదేశాల వైపు వెళ్తూ ఉన్నాయి. ఎండిన ప్రదేశాల వైపు వెళ్తూ ఉన్నాయి. నీరుని వాక్యానికి సాదృశ్యంగా మనం చూసినట్లయితే, వాక్యము లేని, ఎటువంటి మంచి లేని ప్రదేశాలలో, ఎటువంటి వాక్యము అనేది లేని వ్యక్తులలో, అలవాట్లలో మన కన్నులు ఏం చేస్తూ ఉన్నాయి? తిరుగుతూ ఉన్నాయి. ఒకవేళ నీ కన్నులు ఆ రీతిగా తిరుగుతూ ఉన్నాయా? ఆ రీతిగా అటువంటి స్థలాల్లో ఆగుతూ ఉన్నాయా? జీవము లేని స్థలముల దగ్గర ఉన్న వాటిని ఆకర్షణీయంగా నువ్వు చూడగలుగుతూ ఉన్నావా? అయితే నువ్వు పాపమునకు, మరణమునకు, నిత్య నాశనమునకు చాలా దగ్గరగా ఉన్నావని. ఈ నేత్ర ఆశని ఆత్మీయ ఎదుగుదలకు సరి అయినది కాదండి. ఏ విధంగా అయితే ఆ హివ్వీయులు ఆ తర్వాత కాలంలో వాళ్ళకి విడిగా మారారు చూడండి. ఎండిన వాటి వైపు మన యొక్క కన్నులు వెళ్ళడం బట్టి ప్రయోజనం ఏంటి?
ఆ యొక్క ఎండిన ఆ యొక్క ఆహారం, ఆ మౌల్డీ బ్రెడ్ తినడం వల్ల శరీరమునకు ప్రయోజనం ఏంటి? ఆరోగ్యమునకు ప్రయోజనం ఏంటి? అనారోగ్యం పాలైపోతారు కదా. ఎప్పుడైనా మనము ఒక బ్రెడ్ని తీసుకొని వచ్చినప్పుడు షాప్ నుంచి దానికి ఫంగస్ అంతా పట్టేసి మౌల్డ్ అంతా ఉండిపోయింది అని అంటే దాన్ని తినేందుకు ఇష్టపడతామా? అది హానికరంగా కనిపిస్తూ ఉంది కదా. కానీ నేత్రాశ కలిగిన వ్యక్తులకి అది హాని అని తెలిసినా కానీ దానిని విడిచిపెట్టలేక అలాగే స్వీకరిస్తూ ఉంటారు, అంగీకరిస్తూ ఉంటారు. ఇది నాన్న ఎలాంటి ఎండిన స్థలాల్లో నీ కనులాగుతూ ఉన్నాయి? టీవీలు, మూవీస్, సీరియల్స్, అనవసరమైన సినిమా పాటలు, తర్వాత మనుష్యుల గురించి గాసిప్స్ చేసే విధానం, దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఎక్కువగా వ్యర్థమైన వాటి వెనకాల పరిగెత్తే నీ యొక్క కన్నులు నీకు రేపు ఉరిగా మారబోతుంది. కాబట్టి నేత్రాశ అనేది నీ జీవనకు మంచిది కాదు. నేత్రాశ నువ్వు కలిగి ఉన్నావా? నీలో దేవుని ప్రేమ లేదు, దేవుణ్ణి నువ్వు ప్రేమించడం లేదు. ఈ లోకంలో ఎవరండి మనకి నేత్రాశను ఆఫర్ చేసేది? అభిషేకం ఉన్న వాళ్ళకి ఆఫర్లు ఎక్కువ అంటాయి. ఆ రీతిగా ఎవరు ఆఫర్ చేస్తూ ఉన్నారు? అపవాది ఆఫర్ చేస్తూ ఉన్నాడు. అంటే నువ్వు ఎవరి కుమారుడివి? అపవాది కుమారుడివి, అపవాది కుమార్తెవి. ఎందుకంటే లేదు, దేవుని ప్రేమ లేదు. దేవుని ప్రేమ ఉన్న వాళ్ళలో దేవుని మాట నిలబడుతుంది, వారు పాపము చేయలేరు. కాబట్టి దయచేసి ఈ దినాన మీలో నేత్రాశ ఉన్నట్లయితే ఇంత సమయం ఉంది, ఇదిగో ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. కాబట్టి దేవుని దగ్గర అడగండి, దేవా నా వల్ల అవ్వడం లేదయ్యా, నాకు సహాయం చేయ్యా, నా కంటితో నేను నిబంధన చేసుకునేలాగా, యోగ భక్తుడిలాగా నేను నా కంటితో నిబంధన చేసుకునేందుకు నాకు సహాయం చేయ్యా అని పశ్చాత్తాపడి మీరు మీ యొక్క పాపమును ఒప్పుకొని దాన్ని కానీ మీరు విడిచిపెట్టేందుకు దేవుని యొక్క సన్నిధిలో మీరు నిలవబడతారు. దేవుడు మిమ్మల్ని తిరిగి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాడండి. కాబట్టి ఆలస్యం చేయకండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.